ఈ రోజుల్లో చూసారా, దేవుని ప్రాధాన్యత ఇవ్వడం కూడా చాలా తక్కువైపోయింది. దేవుడికి కానీ దేవుని మందిరానికి కానీ చాలా తక్కువ ఇంపార్టెన్స్ కూడా వస్తుంది. ఈ లోపల ప్రతి దానికి మనం సమయాన్ని వెచ్చిస్తాం, మన బలాన్ని వెచ్చిస్తాం, మన ఆలోచనలు అన్నీ ఈ లోపల ప్రతి దానికి మనం వెచ్చిస్తున్నాం. కానీ దేవుని దగ్గరికి వచ్చేసినప్పుడు మాత్రం మనం ఏమీ వెచ్చించలేకపోతున్నాం. దేవుని ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం. నిర్లక్ష్యం. సారీ టు సే దిస్. నన్ను వచ్చిన తర్వాత ఇంకా బాగా నిర్లక్ష్యం ఉండేది, బాగా పద్ధతి వేసి మరి ఇంట్లో ఉండో అలవాటు అయిపోయిందో, లేకపోతే దేవుని మందిరం దూరం అయిపోయిన అలవాటు అయిపోయిందో తెలియదు. కానీ మందిరానికి రావడానికి ఎంత నిర్లక్ష్యం, ఎంత బద్ధకం అంటే ఇంకా ఆ నిర్లక్ష్యం, ఆ బద్ధకం లోపల ఏ విషయాన్ని ఏ పరిస్థితికి నమ్మడం. దేవుని మందిరానికి మాత్రమే ఆ నిర్లక్ష్యం, దేవుని మందిరానికి మాత్రమే ఆ బద్ధకం. ఈరోజు చెప్తున్నానండి, మనము కనుక దేవుని నిర్లక్ష్యం చేసినట్లయితే, మనము కనుక దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుడు మనల్ని నిర్లక్ష్యం చేసే రోజు వస్తుంది, ఆ పరిస్థితి వస్తుంది. అప్పుడు మనం ఇంకేం చేయాలి? బాధపడడం తప్ప. ఎందుకు నేను మందిరానికి దూరం అయిపోయాను అని బాధపడడం తప్ప ఇంకా అంతకు మించి మనం ఏం చేయాలి? ఈరోజే మనం మారాలి, ఈరోజే మనం మార్చుకోవాలి. నా జీవితంలో కొన్నిసార్లు నేను దేవుని మందిరానికి దూరం అయిపోయిన పరిస్థితుల నుంచి, నాకు వచ్చిన అనారోగ్యం వల్ల, ఇంకా కొన్ని పరిస్థితుల వల్ల ఆ సమయంలో ఆ రోజుల్లో నేను చాలా బాధపడినాను. ఎందుకు దేవుని సన్నిధికి దూరం అయిపోయాను? నేను ఒకటి ఆలోచన చేసుకున్నాను, దేవుడు ఆయన సన్నిధిని నాకు దూరం చేశాడా అని బాధపడేవాడు. ఈరోజు అలాంటి ఆలోచన ఎవరికైనా ఉందో లేదో తెలియదు, కానీ కలిగి మొత్తం ఒక విషయం మనం ఖచ్చితంగా చెప్తున్నాను. ఈరోజు మనము దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసిన, మనము దేవుని నిర్లక్ష్యం చేసిన, దేవుడు మనల్ని నిర్లక్ష్యం చేసిన రోజు వస్తుంది. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిని దూరం పెడుతున్నావు. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండా, లేకపోతే పలానా మీటింగ్స్కి, పలానా సభలకు వెళ్దాం అనుకుంటున్నావు. బట్ దేర్ విల్ బి ఎ టైం దేవుడు ఆయన సన్నిధిని నీకు దూరం చేసేస్తాడు. అప్పుడు మనం ఏం చేయడం? బాధపడడం తప్ప, లేదా అప్పుడు ఇల్లు ఉంటే బాగుండు అని అనుకోవడం తప్ప. కీర్తన గ్రంథం 122వ అధ్యాయం 1వ వచనంలో ఒక మంచి మాట ఉన్నది. యెహోవా మందిరంలో వెలుగువని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించింది. కీర్తనకారుడు ఏమంటాడండి? యెహోవా మందిరంలో వెలుగువని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించింది. ఈరోజు అలాంటి సంభాషణ ఎవరికైనా ఉందని అసలు దేవుని మందిరానికి వెళ్దాం, పలానా సమయానికి వెళ్దాం, స్టార్ట్ అవుతుంది వెళ్ళిపోదాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని స్థుతిద్దాం, దేవుని మహిమపడదాం, దేవుని కనపరుచుదాం అని వేగిరి పడుతూ ఇతరులతో దాని గురించి సంభాషించి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ కనుక అలా చేస్తే అంటారు, చూడండి, దావీదు కీర్తన నేను సంతోషించుకుందని చెప్తున్నాడు. అసలు ఆయన ఒక మనిషి. ఈరోజు దేవుడు సంతోషిస్తాడు. మనం కనుక దేవునికి ప్రాధాన్యత ఇస్తే, మనం కనుక దేవునికి విలువనిస్తే, మనము కనుక దేవునికి లోబడితే, ఈరోజు దేవుడిని సంతోషపరిచేలాగా మనం ఉండాలి. దేవుడిని సంతోషపరచాలి. మనం గమనించి చూసుకుంటే మనము దేవుడిని సంతోషించలేని పరిస్థితి. జగన్ గ్రంథంలో మంచి మాట ఉన్నది. ఆయన పిలిచినప్పుడు వేళ మనం ఏదైనా ఆలోచించలేదనుకోండి, మనం పిలిచినప్పుడు ఆయన ఆలోచించినాడు. అర్థమవుతుందా? మనం పిలిచినప్పుడు మనం ఆలోచించకపోయినా, ఒకవేళ విని లోపడకపోయినా ఆయన పిలుస్తాడు. సరే, మనం పిలుస్తాం, అప్పుడు ఆయన వినడు, ఆయన జవాబు ఇవ్వడు. మనకి కష్టం, మనకు అనారోగ్యం, మనకి ఇబ్బంది, మనకి సమస్య, మనకు నమ్మకం వస్తుంది కదా, అప్పుడు అడుగుతారు కదా, దేవా దేవా దేవ సహాయం చేయి, దేవ కార్యం చేయి. అప్పుడు దేవుడు వెళ్తాడు. కాబట్టి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని మనం వినియోగించుకోలేకపోతే
మనకి అవసరం వచ్చినప్పుడు దేవుడు పట్టించుకోవాలి. ఈరోజు మందిరాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేసేస్తారు. మహా ఈ వారంలో 2 రోజులు జరుగుతుంది, శుక్రవారం ఆదివారం, ఇంకా అంతకుమించి ఎప్పుడైనా జరుగుతుంది. మొబైల్ జరిగితే ఎప్పుడైనా కొద్ది కింద పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు, ఇది తప్ప ఇంకా అంతకుమించి మనం దేవునికి ఇచ్చే ప్రాధాన్యత ఏం లేదు. ఈ 2 రోజులు కూడా నిర్లక్ష్యం చేసేసే పరిస్థితి. ఆలోచించండి. దేవునికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, లోకానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అవి గమనించి చూసుకున్నా, పరిశీలించి చూసుకున్నా, ట్యాలీ చేసి చూసుకున్నా, ఎక్కువ మోతాదులో లోకానికి ఇచ్చినట్టు ఉంటుంది, దేవుడికి ఇచ్చినట్టు చాలా తక్కువే అవుతుంది. ఈరోజు లోకంలో ఏదైనా ఇది జరగదు, ఇది అవ్వదు అన్నప్పుడు దాన్ని మనం చేసి చూపిస్తాం. కానీ దేవుడిలో మాత్రం గుంపులో అంటే కనబడకుండా వచ్చావా లేదా నమ్మకార్థంగా చేస్తాం. దయచేసి అలా ఉంటాం. దేవుడు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకొని దేవుడు పిలిచినప్పుడు ఏంటంటే అప్పుడు మనం పిలిచినప్పుడు దేవుడు ఆలకిస్తాడు, దేవుడు జవాబిస్తాడు. మనం ఎప్పుడైతే నాకు దేవుని మందిరానికి వచ్చి దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ మనం చేస్తామో దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి దేవుని సంతోషపరిచే జీవితానికి మన జీవితాలు ఉండాలని